డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అండ్ అలాగే 786 ఉన్న ఇంపార్టెన్స్ చాలా ఉంటుందని చెప్తూ ఉంటారు. అసలు దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అది కనిపించినప్పుడు మనం ఎలాంటి చేంజెస్ మనలో వస్తాయని మనం తెలుసుకోవచ్చు, అండ్ అదే విధంగా దాని క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుందంటారు? మన జీవితం నిజంగా నంబర్స్తోనే ముడిపడి ఉంది సిరి. ఎప్పుడైనా కూడా మనము ప్రొద్దునే లేచినప్పటి నుంచి నంబర్స్తోనే కదా కనెక్షన్. అంటే ప్రతిసారి మన లైఫ్ కూడా అదేవిధంగా మనీకి నంబర్స్కి కూడా చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. సో మనము ఆ నంబర్ 786 చూసాము అని అంటేనే ఒక పాజిటివ్ సైన్ అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. అండ్ కొన్నిసార్లు మనకి కరెన్సీ నోట్ పైన కూడా 786 రావడం జరుగుతుంది. ఇట్స్ ఎ యూనివర్సల్ బ్లెస్సింగ్ సిరి. అది మన లైఫ్లోకి వచ్చింది అని అంటేనే మనకు అదృష్టం అంటే లక్ అనేది మన వెంటనే ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అండ్ ప్రతిసారి నంబర్స్ చూస్తూ ఉంటాం. లైక్ ఇప్పుడు మనం చాంటింగ్ కూడా 108 టైమ్స్ చాంట్ చేయాలి అని చెప్తూ ఉంటాం. సహస్రనామాలు 1000 ఉంటాయి, నంబర్ కదా ప్రతి ఒక్కటి. నవదుర్గలు, అష్ట ఐశ్వర్యాలు అని చెప్తూ ఉంటాం. అంటే ఆ నంబర్స్తోనే చూడండి మన కనెక్షన్ ఎలా ఉందో. ప్రతిదీ నంబర్స్తోనే మన కనెక్షన్ అనమాట. సో 786 అనేది చాలా సేక్రెడ్ హోలీ నంబర్, భగవంతుడి నంబర్ అని చెప్పుకోవచ్చు సిరి చెప్పాలంటే. అంటే ఇప్పుడు చాలా వరకు హిందూయిజంలో కానీ, ఇస్లాంలో కానీ, క్రిస్టియానిటీలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక సేక్రెడ్ నంబర్ లాగానే బిలీవ్ చేస్తున్నారు 786 అనేది. మీరు ఎక్కడన్నా ఉండండి, ఇండియాలో ఉండండి, ఫారిన్ కంట్రీస్లో ఉండండి, 786 అనే నంబర్కి చాలా ప్రాధాన్యత ఉందన్నమాట. అండ్ చాలా వరకు ఎన్నో లక్షలు పెట్టి కూడా ఆ నంబర్ని కొనుక్కుంటున్నారు. కానీ చెప్పాలంటే అది కొనుక్కోకపోవడమే బెటర్. బికాస్ అది యూనివర్స్ మనకు బ్లెస్సింగ్ ఇస్తుంది అంటే అది ఏదో ఒక రూపంగా మన లైఫ్లోకి రావాలి, మన దగ్గరికి ఆటోమేటిక్గా రావాలి. కానీ డబ్బులు పెట్టి కొనుక్కోనాల్సిన అవసరం లేదనమాట. సో యూనివర్స్ న్యాచురల్గా మనకు ఆ బ్లెస్సింగ్ ఇస్తుంది. కాకపోతే మన సంకల్పం, మన కోరిక, మన ఇంటెన్షన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత తొందరగా మన లైఫ్లోకి పంపిస్తుంది అనమాట యూనివర్స్. సో 786 నార్మల్గా మనం చూసుకున్నా కూడా 786. 7 అంటే కేతు నంబర్ అని కూడా చెప్తూ ఉంటారు. అంటే లైక్ చాలా ఇంటెలిజెంట్, అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్ అని కూడా చెప్తారు సిరి. సో చాలా ఇంపార్టెన్స్ ఉంది 7కి. అండ్ అదేవిధంగా 8 సాటర్న్, శని నంబర్ అని కూడా చెప్తూ ఉంటారు. దట్ మీన్స్ కర్మఫలం, ఏదైతే మనము కార్మిక్ ప్యాటర్న్స్ తెచ్చుకుంటూ ఉంటామో అవన్నీ వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అలా చెప్తూ ఉంటారు. శని భగవానుడు అనగానే చాలాసార్లు అందరూ భయపడుతూ ఉంటారు, కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన లైఫ్లో ఏదైతే నెగిటివ్ జరగాల్సింది ఉందో చిన్న వాటితోనే వెళ్ళిపోతుంది అనే ఫీలింగ్లో, అలాంటి థింకింగ్ ప్రాసెస్లో మనం ఉండాలి. సో ప్రతి ఒక్కటి ఫ్రూట్ఫుల్గా మన లైఫ్లో అవుతూ ఉంది. అతను నిజంగా శని భగవానుడు అంటేనే ఒక బ్లెస్సింగ్, అలా మనం అర్థం చేసుకోవాలి. అండ్ అదేవిధంగా 786 కదా, 6 అంటే ఏంటి, శుక్రుడు. సో మనం వీనస్ అని చెప్పుకుంటూ ఉంటాం, వెల్త్, ప్రాస్పెరిటీకి సూచన అనమాట. సో మన లైఫ్లోకి లక్, ప్రాస్పెరిటీ, హ్యాపీనెస్ అన్నీ వస్తున్నాయి అనే విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో 786 అనే నంబర్ని మనము యాడ్ చేసినా కూడా సిరి 21 వస్తుంది. సో 2 + 1 ఏంటి, 3. 3 అంటే జూపిటర్. ఇప్పుడు గురువుల యొక్క బ్లెస్సింగ్ మనకు అద్భుతంగా ఉంది అని సూచిస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా మనము ఆ నంబర్ చూడగానే థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పుకోవాలి. సో అలా చెప్పుకుంటున్నప్పుడు గ్రాటిట్యూడ్ అనమాట. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్, యూనివర్స్ నిజంగా ప్రతి ఒక్కటి తదాస్తు అని మనకి ఇచ్చేస్తుంది అని చెప్తూ ఉంటాం. సో ఎంత గ్రేట్ఫుల్గా ఉంటే అంత తొందరగా మనకి మేనిఫెస్టేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో మనం ఈ నంబర్ని ఎలా యూజ్ చేయాలి అంటే కూడా సిరి నార్మల్గా, సో మనం కొన్ని స్విచ్ నంబర్స్ ఉంటాయి, మనము లెఫ్ట్ హ్యాండ్ పైన రాసుకుంటూ ఉంటాం కదా, మనీకి రిలేటెడ్. అంటే 520 741 అలా రాసుకోవాలి అని చెప్తూ ఉంటాం. కానీ ఇది చేయి పైన రాసుకోవాల్సిన అవసరం లేదు. 786 చాలా సీక్రెట్ నంబర్ అని చెప్తూ ఉంటాం కదా, భగవంతుడి నంబర్ అలా. సో మనం ఏం చేయాలి అంటే ఒక వైట్ పేపర్లో అంటే పసుపుతోని, టర్మరిక్తోని మనం ఫింగర్తో మనము రాయొచ్చు అనమాట. ఇలా ఏ ఫింగర్ అయినా ఓకే. 786 అనే నంబర్ రాసుకొని ఆ పేపర్ని మన పర్సులో అన్న పెట్టుకోవచ్చు, లేదంటే ఎవరైనా కూడా లైక్ లామినేట్ చేయించుకున్నా కూడా ఓకే. ఒక వాల్ పైన పెట్టినా కూడా, నార్త్ వాల్ పైన పెట్టినా కూడా, అదేవిధంగా మనకి షెల్ఫ్స్ ఉంటాయి కదా, మనము దేవుడి గది కూడా ఏర్పాటు చేసుకుంటాం, అక్కడ పెట్టుకున్నా కూడా ఓకే. భగవంతునితో ఈక్వల్ అనమాట 786 అనే నంబర్.
సో మనం అలా పెట్టుకొని ఫ్రీక్వెంట్గా చూసినా కూడా ఆ యొక్క వైబ్రేషన్స్ చాలా హైగా ఉంటాయి. ఎప్పుడైతే మనము కొన్ని చాంట్ చేస్తూ ఉంటాం, మృత్యుంజయ మంత్రం కానివ్వండి, గాయత్రి మంత్రం కానివ్వండి, ఓంకారం కానివ్వండి, ఇవన్నీ చాంట్ చేస్తూ ఉంటాం కదా. ఆ చాంట్ చేసినప్పుడు ఎలా ఉంటాయి వైబ్రేషన్స్ మన బాడీలో, ఈవెన్ మనకు ఏమైనా నెగటివ్ ఆలోచనలు వచ్చినా కూడా ఇమీడియట్గా రిమూవ్ అయిపోతాయి సిరి. సో ఓంకారం ఇలాంటివి మనం చాంట్ చేసినప్పుడు హై వైబ్రేషన్స్ ఉన్న మంత్రాలన్నమాట. సో 786లో కూడా అంత అద్భుతమైన వైబ్రేషన్ ఉంది. సో అది చూసినప్పుడల్లా కూడా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుంది అనమాట. మన లైఫ్లో మనకి ఎలాంటి ఇంటెన్షన్, కోరిక, డిజైర్ ఉందో అవన్నీ కూడా మేనిఫెస్ట్ అయ్యే విధంగా ఆ నంబర్ పనిచేస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి, ఫోకస్డ్గా ఉండాలి. నెగటివ్ ఆలోచనలు వచ్చినా కూడా రానివ్వద్దు అనమాట. సో కాన్షియస్ మైండ్కి కొంచెం పక్కన పెట్టేసి సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయ్యామనుకోండి, చాలా ఇమీడియట్గా పాజిటివ్ రిజల్ట్స్ మనకు వస్తూ ఉంటాయి. అండ్ నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్స్ ఇది. ఒకసారి ఏమైందంటే మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు తీసుకొని వెళ్తున్నా. మేబీ ఆ కూరగాయల అతను మళ్ళీ నాకు ఒక 10 రూపీస్ ఇవ్వాల్సింది ఉందేమో, చూసుకోలేదు. నేను వెళ్ళిపోతున్నా. ఆ అబ్బాయి నా వెంట పడి వచ్చి మరి ఆ 10 రూపాయలు నాకు ఇచ్చాడనమాట. అండ్ ఓపెన్ చేసి చూస్తే 786. ఓకే, అసలు నిజంగా నేను అంత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అసలు నన్ను చూసి నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు ఇచ్చాడు అంటే అది ఎంత అద్భుతమైన యూనివర్సల్ బ్లెస్సింగ్, అర్థం చేసుకోండి. సో మరి మీ దగ్గర చేరాల్సింది ఉందేమో, ఆ విధంగా నాకు రావడం జరిగిందనమాట. సో నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి అప్పుడు ఆ నంబర్ చూడగానే. అదేవిధంగా నేను ఒకసారి కంచికి, మా కజిన్స్తో కంచికి వెళ్ళినప్పుడు మ్యారేజ్కి అని చెప్పేసి పట్టు చీరల కోసం వెళ్ళామన్నమాట. సో కంచి అమ్మవారి టెంపుల్ కూడా దర్శించడం జరిగింది. సో షాపింగ్ కోసం అని, చీరల కోసం అని వెళ్ళినప్పుడు సరే అమౌంట్ పే చేసాము. తర్వాత వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు కదా, ఇంకా కొంత చేంజ్ రావాల్సింది ఉంది. సో నాకు బాగా గుర్తుంది, 200 కొత్త కరెన్సీ నోట్స్ అనమాట ఇచ్చారు. చూస్తే నువ్వు నమ్మవు సిరి, 2 కరెన్సీ నోట్ల పైన 786 2 నోట్స్ మీద 2 నోట్ల పైన. అసలు ఇంకా నా ఆనందానికి అవధులు లేవన్నమాట. ఎంత హ్యాపీగా అనిపించిందంటే నిజంగా ఇదేంటి నా లైఫ్లోకి మరీ చూడడం కాదు, డబ్బులే ఆ రూపంలో నాకు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఇలా. సో ఆ తర్వాత ఇంకా నంబర్ ఆఫ్ కరెన్సీ నోట్స్ నా దగ్గరికి రావడం జరిగింది. సో ఇలా మనకి ఎలా అంటే స్టార్టింగ్లో 786 కానీ ఎండింగ్లో 786 కానీ ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత నంబర్ ఆఫ్ నోట్స్ నా దగ్గరకు వచ్చాయన్నమాట. సో అది మెమరీ నేను ఎప్పుడు మర్చిపోలేదు. మార్కెట్లో జరిగింది అండ్ అదేవిధంగా కంచికి వెళ్ళినప్పుడు జరిగింది. సో ఆ 2 కరెన్సీ నోట్స్ వచ్చాయి కదా 786, అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి షాప్లో నుంచి బయటకు వచ్చానే లేదో ఒక బ్యూటిఫుల్ ఫెదర్, వైట్ కలర్ ఫెదర్ నా కళ్ళ ముందే. అంటే ఇమీడియట్గా తీసుకున్నాను అనమాట. ఆ ఫెదర్ని తీసుకొని నాకు అనిపించింది, అరే ఇదేంటి ఆ 786 అలా కనిపిస్తుంది, ఫెదర్స్ కనిపిస్తున్నాయి. దట్ మీన్స్ ఏంజల్స్ అనేవాళ్ళు మన లైఫ్లోకి, అంటే యూనివర్స్ ఎలా చూపిస్తుంది, ఏంజల్స్ రూపంలో కానీ, ఫెదర్స్, బటర్ఫ్లైస్ ఏ రూపంలో అన్నా కూడా చూపించవచ్చు. మీ లైఫ్లో వస్తున్నారు ఆ బ్లెస్సింగ్ ఇవ్వడానికి అని సూచిస్తుంది అనమాట. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. గ్రేట్. సో ఈ 786 అనే నంబర్ చాలా హై వైబ్రేషన్స్ ఉన్న నంబర్ సిరి. ఎప్పుడు కూడా మన దగ్గర మన దేవుడి షెల్ఫ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బీరువాలో పెట్టుకోవచ్చు. ఎక్కడైనా మనకు కనిపించే చోట కానివ్వండి, ఎక్కడైనా సీక్రెట్ ప్లేస్లో పెట్టినా కూడా దాని యొక్క వైబ్రేషన్స్ పని చేస్తూనే ఉంటాయన్నమాట. సో ఇలా ఎవరైనా కూడా ఏంజల్ నెంబర్స్ యొక్క ఇంపార్టెన్స్ దాని గురించి తెలుసుకోవడం, మీరు ఎలా అయితే ఫీల్ అయ్యారో వాళ్ళు కూడా అదే ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనుకోవాలన్నా వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు మనకి అట్రాక్ట్ అబండెన్స్ త్రూ ఏంజల్ నంబర్స్ అనే వర్క్షాప్ జరుగుతుంది సిరి. సో సండే అయితే మనకి నార్మల్గా ఫ్రీ డెమో క్లాస్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. ఎవరైనా కూడా అటెండ్ అవ్వచ్చు. అసలు నంబర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏంజల్స్ కూడా మనకి ఎలా హెల్ప్ చేస్తారు, ఏంజల్స్ నంబర్స్ ద్వారా మన లైఫ్లోకి అబండెన్స్ ఎలా తీసుకొస్తారు అనే దాన్ని బట్టి క్లాస్ ఉంటుంది. సో ఇక్కడ స్క్రోల్ అవుతున్న నంబర్ కనుక మీరు కాల్ చేస్తే డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.